ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ కొంచెం మీకు వేరే చెప్పాలా సార్, కెమెరా ఫేసింగ్. యా సార్, మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది. టీ సార్, టీ సార్. ముగ్గురు కో డైరెక్టర్లు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళ వైఫ్స్ వచ్చి కేసు రిజిస్టర్ చేశారు. సినిమా అంటా ఎప్పటికి ఫినిష్ అవుతుంది, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారని అడుగుతున్నారు. ఓన్లీ కో డైరెక్టర్ల వైఫ్లే చేశారా? హీరోల ఫ్యాన్స్ వాళ్ళు రిజిస్టర్ చేయలేదా? ఇంకా చేశారు సార్. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా మా హీరోలను అక్కడ పెట్టారు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అని అవి కూడా రిజిస్టర్ అయ్యాయి. కొంచెం మీరు కాస్త డేట్ ఏదైనా బయట చెప్తే ఈ కేసు క్లోజ్ చేసేద్దాం. చెప్పేసాం కదా డేట్ ఆల్రెడీ. ఎప్పుడు సార్? మేలోనే 2021 సార్? 20 సంక్రాంతికి అండి. 21 8th జనవరి 8th జనవరి. ఆర్ఆర్ఆర్ కో డైరెక్టర్ వాళ్ళ వైఫ్కి, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ వైఫ్స్కి అందరికీ కాల్ చేసి చెప్పు, పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పేసి. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి కూడా చెప్పేసి, నాని గారి ఫ్యాన్స్ కూడా చెప్పు. సార్ ఇంకొక కేసు కూడా ఉందండి. మీ ప్రతి సినిమాని ఎలా మీరు హిట్ చేస్తున్నారని వేరే వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. దీని ఫార్ములా ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. మీరు ఇలాంటి కేసులన్నీ తీసుకోకూడదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకూడదు. ఇలాంటి ఎట్ల మీద చేయకూడదా సార్? చేయకూడదు. మీరు ఓకే, మీ బైలాస్లో ఉండదు అలాగే. మాకు బైలాస్ ఎక్కడ ఉంది సార్? మాదంతా బైపాస్ లాసే. ఏ లాస్ అయినా మేము బైపాస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. సార్ క్రైమ్ స్పాట్లో ఇది దొరికింది సార్. ఒకసారి మీరు సెంటర్ స్టేజ్కి వస్తే వాళ్ళు ఒక్క ఫోటో తీసుకొని వెళ్తారు సార్. మీడియా అన్నలు రండి. యాక్చువల్లీ పెట్టుకోండి సార్, అన్ని ఆయుధాలు మీవే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండేటువంటి మొత్తం అస్త్రాలు అర్జునుడి దగ్గర ఏమేమి ఉన్నాయో, ధర్మరాజు దగ్గర ఏమున్నాయో. సార్ కేసేం లేదు, ఊరికే ఫోటో కోసం అని మేమే అడిగాం. నిజం చెప్పొద్దు, ఉత్తిదే. బిళ్ళం తీసుకున్నారా సార్? సార్ మైక్ ఇచ్చేసి ఓకే. అది అలా మీ భుజాల మీద ఎన్ని సినిమా కథలో, ఎన్ని సినిమా దర్శకత్వాలో, ఎన్ని హిట్ తర్వాత హిట్. వండర్ఫుల్ అండి అసలు. యు ఆర్ అన్ అమేజింగ్ క్రియేషన్ సార్.